అంటే మీరు ఇప్పుడు చెప్తున్న మీ ఎలిగేషన్స్ మీరు ఏవైతే చెప్తున్నారో సార్ ఆ టాపిక్స్ అన్ని గమనిస్తే ప్రమాదాలు ఉన్నాయని చెప్తున్నా. ఆ ప్రమాదాలన్నీ మళ్ళీ ఒకసారి తెలంగాణ ప్రజానికం తెలంగాణ యువత చైతన్యపడి ముందుగానే మేల్కొని ఇది జరగకుండా అడ్డుకోవడానికి మరో తెలంగాణ ఉద్యమం మనం చూస్తామంటారు. అలాంటి పరిస్థితులు మీరు చెప్పేదాన్ని బట్టి అలాంటి పరిస్థితులు రాబోతున్నాయేమో అనిపిస్తుంది. అలర్ట్ కాకపోతే అదే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు నన్ను కేసీఆర్ గారు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా 2014 రిజల్ట్స్ వచ్చింది నాడు మే 15 వచ్చినాయి. మే 16 నాడు ఆయన ఫ్లోర్ లీడర్గా ఎన్నుకున్నారు. ఎన్నుకున్న తర్వాత టీ న్యూస్లో ఒక డిబేట్ పెట్టారు. ఆ డిబేట్ కేసీఆర్ గారు కూడా చూస్తున్నారు. అయితే యాంకర్ అడిగిన ప్రశ్న ఏంటంటే దళితునికి ముఖ్యమంత్రి ఇస్తా అన్నాడు. చాలాసార్లు చాలా ఫోరమ్స్లలో చెప్పాడు. బట్ ఇవాళ తనే ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి కావడానికి ఫ్లోర్ లీడర్ అయ్యాడు. నెక్స్ట్ స్టెప్ అదే. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన చేసుకున్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పాను నేను. అంటే మీరు ఉద్యమకారులు మాట ఇచ్చినప్పుడు నిలబెట్టాలి కదా. నేను అన్నా మాట నిలబెట్టుకోవడం అనేది కాదు. తెలంగాణ వచ్చినాక దళితునికి ముఖ్యమంత్రి ఇస్తానికి కేసీఆర్ అన్నాడు. నా దృష్టిలో తెలంగాణ రాలేదు అని అన్నాడు. ఎందుకంటే గడ్డం రావస్వామి వెంటనే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి 69లో తెలంగాణ ఉద్యమంలో చాలా భీకరంగా పోరాడిన వ్యక్తి. గౌలుగూడ ఉద్యమం అంతా గౌలుగూడలో జరిగింది. ఆయన అక్కడ పైల్వాన్, అక్కడ ఆయన ఆధ్వర్యంలో పాషం యాగిరి సాక్ష్యం. అయితే ఆయన ఎప్పుడైతే తెలంగాణ అణచివేయబడ్డదో నేను తెలంగాణ వచ్చినాక గడ్డంగిక్కుంటా అన్నాడు. తెలంగాణ వచ్చింది కదా గడ్డంగిక్కోమని మేము మార్చి నుంచి చెప్తూనే ఉన్నాం ఆయనకు. రాష్ట్రపతి సంతకం అయింది కదా తెలంగాణ బిల్లు, రాజ్యసభ లోక్సభలో June 2 గెజెట్ ఎక్కడ వచ్చినట్రా తెలంగాణ అన్నాడు. ఎందుకు ఏమైంది అన్న, లా అండ్ ఆర్డర్ ఏమో గవర్నర్ చేతులు ఉంటుంది, హైదరాబాద్ ఏమో సమైక్య రాష్ట్ర రాజధాని ఉంటుంది, తెలంగాణ వచ్చినట్టారా అన్నాడు. 10 ఏళ్ళు ఉంది మనకు, ఇంకా 10 ఏళ్ళ గొల్లెం పెట్టింది కదా. 10 ఏళ్ళ తర్వాత తెలంగాణ పూర్తిగా వచ్చినాక అప్పుడు గీక్కుంటా అన్నాడు. అన్ఫార్చునేట్ గా ఆయన చనిపోయాడు మధ్యలో గడం గీక్కోకుండా. ఇది నాకు గుర్తు వచ్చింది నేను అన్నా కదా, తెలంగాణ రాలే కదా. సంపూర్ణ తెలంగాణ వచ్చినాడే కేసీఆర్ దళితునికి ముఖ్యమంత్రి ఇస్తాడు. అంటే ఇప్పుడు ఇస్తే ఏమవుతుంది అన్నాడు. తల్లిని చంపి బిడ్డనిచ్చిండు అన్నోడేమో ప్రధానమంత్రి అయ్యాడు, అబ్జల్యూట్ మెజార్టీ. ఇక్కడనేమో తెలంగాణను పచ్చి వ్యతిరేకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు. సంకీర్ణ ప్రభుత్వాలు ఇద్దరి. అక్కడనేమో టీడీపీ మంత్రులు ఉన్నారు, ఇక్కడనేమో బీజేపీ మంత్రులు ఉన్నారు. 2014లో ఏ నాయకుడు అయితే ఆంధ్ర వాళ్ళ జిత్తులను ఎత్తులను చిత్తు చేయగలిగిండో ఆ నాయకుడే భవిష్యత్తులో ఇట్లాంటి కుట్రలు ఏమన్నా జరిగితే ఆర్టికల్ 3 కాంగ్రెస్ తప్పు చేసింది అని ఏమన్నా అట్లాంటి నిర్ణయాలు తీసుకోపోతే మళ్ళీ వాళ్ళని ఆడుకోగలిగే శక్తి ఉన్న వ్యక్తే ముఖ్యమంత్రి అయితే మంచిది. ఈ దళితుడికి ఆ చైతన్యం ఉందా లేదా అనే దాని జోలికి నేను పోను. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ ఆ సమయానికి అది ఆంధ్ర వాళ్ళ మాటల్లోనే మీ నాయకులతో మేము గెలవలేము అనే ఎన్నోసార్లు విన్నాం. అవును, వాళ్ళ ఎత్తులను చిత్తు చేసేటోడు ఈ 10 ఏళ్ళు ముఖ్యమంత్రి ఉంటేనే ఈ సమైక్య రాష్ట్ర రాజధాని ఉన్న లా అండ్ ఆర్డర్ మన చేతిలో లేకపోయినా మళ్ళీ ఆర్టికల్ 3 ప్రకారం ఆంధ్ర తెలంగాణ కలిపే కుట్రలను కూడా ఎదుర్కోగలిగే శక్తి ఆయనకు ఉంటుందని చెప్పాం. ఇప్పుడు ఏమైంది, ఒక భిన్నమైన అంటే ఏ ప్రమాదం అయితే జరుగుద్దని అనుకున్నామో ఇప్పుడు సంపూర్ణ తెలంగాణ వచ్చేసింది. వచ్చిన తర్వాత మనకు ఒక సమైక్యవాదాన్ని అణువున నింపుకున్న వ్యక్తి ఆయన, సమైక్య నాయకుల కనుసన్నల్లో మెలిగే వ్యక్తి, సమైక్య నాయకుల వల్లనే ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, సమైక్య నాయకుల వల్లనే పిసిసి ప్రెసిడెంట్ అయిన వ్యక్తి, సమైక్య నాయకుల సహకారంతోనే బీజేపీ నుంచి తన ప్రభుత్వాన్ని కాపాడుకోగలుగుతున్న వ్యక్తి ఎట్లా తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఆకాంక్షలకు, తెలంగాణ భూమికి ఎట్లా న్యాయం చేయగలుగుతారు? ఓకే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఎవరైతే రేవంత్ రెడ్డి గురించి మీరు చెప్పారో తెలంగాణను సాధించిన వ్యక్తి, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, తెలంగాణను 10 ఏళ్ళు ఉమ్మడి ఆ కుట్ర నుంచి ఆర్టికల్ 3 నుంచి కాపాడిన వ్యక్తి మళ్ళీ అదే ప్రమాదంలో తెలంగాణ పడుతుంటే ఎందుకు బయటకు వస్తలేరు? అదే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? ప్రజలు ఇంకా బాధపడతా ఉన్నారు. పడతలేదు, పడబోయే సూచనలు కనిపిస్తున్నాయి. ఏమంటున్నా అంటే ఇప్పుడు సమ ఉజ్జీల మధ్యనే వాద వివాదాలు కానీ పోరాటాలు కానీ ఉండాలి. అవును, కేసీఆర్ అంటాడు ఒక టవరింగ్ పర్సనాలిటీ. అంటే బుర్జ్ ఖలీఫా అంత ఎత్తున ఆయన ప్రస్థానం కానీ, ఆయన ప్రతిభ కానీ, ఆయన వ్యక్తిత్వం కానీ అంత ఎత్తున ఉన్నది. ఒక గడ్డిపరక లాంటి వ్యక్తి
తల మీద రాయి విసరాలనుకుంటే ఆ రాయి తలగదు ఆయనకు. ఈ బూతులు, రోత మాటలు, నాన్ వెజిటేరియన్ భాష ఇట్లా మాట్లాడుతుంటే ఆయన సమూజ్యం ఎన్నటికీ కాలేడు కదా. ఒక ఉందాతనం ఉండాలి, ఒక నాలెడ్జ్ ఉండాలి, ఒక పాలన మీద ఒక దక్షత ఉండాలి, ఒక ఆయన కంట్రోల్ ఉండాలి. ఇవాళ అస్తవ్యస్తంగా మారింది. కేసీఆర్ని ఏం మాట్లాడమన్నారు? ఈయన తిడతా అంటే ఈయన కౌంటర్ తిట్టాలనా? నేనేమంటున్నా అంటే కేసీఆరే కాదు, కానీ నేను అంటా కేసీఆర్ ఇంకో 4 ఏళ్ళ దాకా మీరు ఎక్కడైనా ప్రజలను కలవడానికి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఓదార్చడానికి పోండి, లేదా వేడుకలు జరిగితే పోండి, ఫెస్టివల్ జరిగితే పోండి, కానీ రాజకీయాల గురించి మాట్లాడద్దాం. ఒక నిమిషం సార్, నేను హరీష్ కేటీఆర్ కూడా చెప్తున్నా, వ్యక్తిత్వం లేని వాళ్ళతో మీరు కూడా ఎందుకు మాట్లాడతారు? మీ పార్టీలో ఇంకో 27-28 మంది ఉన్నారు. ఇంకా వాళ్ళల్లో కూడా కొత్తగా ఎన్నికైన వాళ్ళతోనో, కొద్ది స్థాయి తక్కువ ఉన్న వాళ్ళతోనో, 3వ శ్రేణి నాయకులు ఉంటారు. వాళ్ళు సరిపోతారు రేవంత్ రెడ్డికి. ఇంకా అవసరం లేదు ఎవరు. దానికి కేసీఆర్ అక్కర్లేదు, కేటీఆర్ అక్కర్లేదు. వాస్తవంగా వీళ్ళిద్దరిని ఎక్కువ మాట్లాడకండి, మీరు ఎక్కువ ఇన్వాల్వ్ కాకండి అని కూడా చెప్పిండు ఆయన. ఎందుకంటే ఇక్కడ రియలైజేషన్ ప్రజల లోపల వస్తున్నది. ప్రతిపక్షం చేయాల్సింది ఏంటి? పాలకపక్షం చేస్తున్న ఈ అవకతవకల్ని కానీ అన్యాయాలను కానీ ఎత్తి చూపి ప్రజలను మేల్కొల్పాలి. కాగలిగిన కార్యం గంధర్వులు చేస్తారు అన్నట్టు ఆయనే ఎక్స్పోజ్ అవుతుంటే మీరెందుకు రా బాబు ప్రజల్లో పోయి ఎగ్జాస్ట్ అవుతారు అని చెప్పి ఆయన చెప్పినట్టుగా నాకు తెలుసు. వీళ్ళు పోవడమే ఎక్కువ. ఇంకా కేసీఆర్ ఉన్నదా అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారము అంటే ఇవన్నీ బాగానే ఉంటుంది అనాలిసిస్ చేయడానికి, బట్ కానీ ఆయనకు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఎన్నుకున్నారు. రేపు అసెంబ్లీకి పోవాల్సి ఉంటుంది. మీరు అనుకుంటున్నటువంటి ఏదైతే ఇప్పుడు మీరు గడ్డి పరకతో పోల్చినటువంటి వ్యక్తి ఇలా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చున్నాడు, ఆ సీటుకు మనం గౌరవం ఇవ్వాలి. సో అలాంటప్పుడు ఆయనను మరి ఎదురొడ్డాలా అనుకున్నప్పుడు అసెంబ్లీకి పోవాలి, అసెంబ్లీలో కూడా పబ్లిక్ వాయిస్ వినిపించాలి. దీని మీద ప్రధానంగా ఎలిగేషన్స్ వస్తూ ఉన్నాయి కదా. అంటే విఘ్నత ఉన్నోళ్ళు విఘ్నులు ఏం ఆలోచిస్తారంటే ఇది మనకు అనువైన ఫోరమా కాదా? అడుగడుగున అసెంబ్లీ యొక్క డెకోరంను పాడు చేస్తుంటే మాట్లాడే ప్రతి మాట మీద ప్రివిలేజెస్ మోషన్ పెట్టగలిగే పరిస్థితి ఉన్నప్పుడు, ఉందాతనం లేనప్పుడు, సభా మర్యాదలు సభా గౌరవం లేనప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఆడ కూర్చోవలసిన అవసరం లేదు. ప్రతిపక్ష నాయకుడిగా ఎన్నికైనందుకు ఆయన మాట్లాడే కాడ మాట్లాడితే సరిపోతుంది. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎక్కడైనా మీడియాలో మాట్లాడినా సరిపోతుంది ప్రతిపక్ష నాయకుడిగా. ఏందో అయితే ఆయన అక్కడ ఏ రోల్ ప్లే చేయకున్నా కూడా ప్రజలకు చేరాల్సింది చేరుతున్నది అంటున్నాను. అదే తెలియాల్సింది తెలుస్తున్నది. అదే తప్పైంది కదా సార్. ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే 1 మినిట్ అది అప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారమే అధికారంలో ఉన్నప్పుడు ఏ ప్రజలను చెప్పుకోలేదు, అదే ఏ ప్రజలను కలవకుండా నేను చేయాల్సిన చేస్తున్నా కదా. కేసీఆర్ అన్ని పంపిస్తున్నాడు కదా, ఇంటి దాకా పింఛను పంపిస్తున్నాడు, అన్ని ఇస్తున్నాడు, అన్ని రకాల రైతు బంధు ఇస్తున్నాడు, లేకపోతే రకరకాల కళ్యాణ లక్ష్యమో లేకపోతే కరెంటు ఇవన్నీ ఇస్తున్నా కదా. నేను ప్రజల్ని కలవాల్సినటువంటి అవసరం లేదు. అదే కదా మోసమైంది. మళ్ళీ సేమ్ ఇప్పుడు అదే తప్పు చేస్తున్నాడు ఏమో అన్నటువంటి. అప్పుడు ఏంటంటే తను చేసిన పనులు చెప్పుకోలేని, రెండోది అడగకుండానే వరాలు ఇవ్వడం, ఆయన వాళ్ళ మీద పూర్తి నమ్మకం పెట్టుకోవడం. ఇప్పుడు ఆయన నమ్మకం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలే ఆయన తిరిగి తీసుకురావడానికి అక్కడే ఫామ్ హౌస్ దగ్గర పోయి, ఎర్రవల్లి ఫామ్ హౌస్ దగ్గర పోయి ధర్నా చేసే పరిస్థితి వస్తుంది. మళ్ళీ మీరు రావాలి, మళ్ళీ మీరు తప్ప ఈ తెలంగాణను మమ్మల్ని బాగుపరిచే వాళ్ళు లేరు. అది ఎప్పుడు ఆయన ఏం చేయకపోతేనే. ఎందుకంటే ఆయనే మంచి చేసింది ప్రజలు చూశారు. ఇప్పుడు జరుగుతున్న చెడును ప్రజలు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఒక రైతు, ఇప్పుడు నువ్వు రైతు కుటుంబం అయితే కనుక 100% రైతు 67 లక్షల రైతులకు లాస్ట్ టైం రైతు బంధు పడ్డది. అవును, పడ్డది. ఇప్పుడు ఈయన చెప్పే లెక్క ప్రకారం 24-25 లక్షల మంది రుణమాఫీ అయింది. 65లో 24 తీసేస్తే ఎంత ఉంటుంది? ఇంకా 40 మంది ఉంటారు. 40 లక్షల మందికి రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు. అంటే ఒక్కొక్కసారి 7,500 కోట్లు వేసుకున్నా 15-20 కోట్లు పోయినాయి. 15,000 కూడా నా కోట్ల గురించి వద్దు. నాకు పెట్టుబడికి నా పంట కోసం నాకు 5,000 వచ్చేది రాకుండా చేసిండు. 7,500 వస్తుంది అంటే నేను ఆశపడి ఓటేసిన. 5,000 కూడా తెలియదు కదా. 7,500 బదులు ఒక్కసారి కాకపోతే ఇంకోసారికి ఇస్తాడు అనుకున్నా. 2 పంటలకు కూడా ఇస్తలేడు కదా. ఇంకోటి రైతుల కోసం బడ్జెట్లో పెట్టిన డబ్బును, ట్రెజరీలో పెట్టిన డబ్బును ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి ఆపింది వాళ్ళే. నిరంజన్ ఇప్పుడు బీసీ కమిషన్ చైర్మన్ ఎలక్షన్ అయినాక మీకు వస్తాయని చెప్పారు. మరుసటి రోజే ఇస్తానని చెప్పాడు. డిసెంబర్ 7వ తారీఖు నాడు ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే 8 నాడు అకౌంట్లలోకి వస్తాయని చెప్పారు. ఎవరి అకౌంట్లో పోయినా 8 నాడు
ఓ మంత్రి గారి అకౌంట్లో రెవెన్యూ మంత్రి అకౌంట్లో పోయినాయి, తర్వాత ఎమ్మెల్యేల అకౌంట్లలో పోయినాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరైతే కాంట్రాక్టర్స్ చాలా మంది ఎమ్మెల్యేలు అయినారు వాళ్ళ అకౌంట్లలో పోయినాయి. రైతులకు అక్కడ నుంచే మంట స్టార్ట్ అయింది కదా, మాకు చేరాల్సిన డబ్బు మళ్ళీ ఇప్పుడు ఏమంటుండు పాలమూరు మీటింగ్లో, రైతులకు కేసీఆర్ డబ్బులు ఎగ్గొట్టిండు అన్నాడు. డబ్బులు ఎగ్గొట్టింది కేసీఆర్, డబ్బులు ఇవ్వకుండా ఆపింది మీ కాంగ్రెస్ పార్టీ. అంటే నోరు తెరిస్తే అబద్ధాలు. నేనేమంటున్నా, ప్రజలకు కరువు కాల్చి వాత పెట్టిండు రేవంత్ రెడ్డి. ఇక వాళ్ళు దానికి బదులిచ్చే సమయం ఆసన్నమవుతున్నది. కోపం వస్తుంది ఎవరి మీద, ఓట్లు వేసిన 92 లక్షల మంది ప్రజల మీద కోపం వస్తుంది. సరే వాళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీకి మేము ఇవ్వాలనుకున్నాం కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారంటే మేము వేయకపోదాం అంటారు. చాలా మంది ఉంటారు, చాలా మంది అన్నారు. సరే కాంగ్రెస్ పార్టీకి వేయడంలో ఒక జస్టిఫికేషన్ ఉంది. ఏంది అని అంటే తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ ఇచ్చి 2 స్టేట్లలో ఆగమైంది, ఒకసారి ఇద్దాము, తప్పేం లేదు ఇచ్చిండ్లు. అంటే మార్పు అనేది ఒక్కోసారి జరగాలి. ఎందుకంటే కంటిన్యూగా 36 గంటలు ఎండ కొడితే నువ్వు తట్టుకోలేవు, నేను తట్టుకోలేను. మధ్యలో 12 గంటలు చీకటి ఉండాలి. ఏ నాయకునికైనా రిజ్యూనేట్ కావడానికి అది అవసరమవుతుంది. కేసీఆర్కి కానీ టీఆర్ఎస్ పార్టీకి కానీ ఈ గ్యాప్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి అవసరం, 2 రకాలుగా అవసరం. ఒకటి బాగా అలసిపోయినలు 10 ఏళ్ళు, కొద్దిగా విశ్రాంతి అవసరం, కొద్దిగా మంచి భోజనం అవసరం, మంచి నిద్ర అవసరం. రెండవది ఎవరు దేవుడు కాదు, దేవదూత కాదు, మానవ మాత్రులే కదా. తప్పు చేయకపోవడం అనేది ఉండదు, తప్పులు ఉన్నాయి, లోపాలు ఉన్నాయి, ఆలోచించుకోవడానికి సమయం కావాలి కదా. మనిషికి సంవత్సరానికి 2 సార్లు జ్వరం వస్తుంది. జ్వరం రాకుండా ఆపుకోవద్దు, రావాలి. ఎందుకంటే వేడి బయటికి పోవాలి. కాబట్టి ప్రకృతిలో ఉన్న సహజత్వమే రాజకీయాల్లో కూడా ఉంటుంది. కాబట్టి ఈ మార్పు మంచిదే. ఏది పాలన ఒకసారి పోగొట్టుకోవడం, తను రియలైజ్ అవ్వడం. కానీ ప్రజలు అదైతే ఎగ్జాక్ట్లీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ కాలంలో కేసీఆరే మెరుగు. ఇందాక నేను కాకుల కథ చెప్పినా, అవును, పంచాయతీ చెప్పినా కూడా కేసీ ఆ మొగడు వచ్చి అడగాల్సిన అవసరం లేదు, నువ్వు తప్పు చేసినవి నాకు విడాకులు ఇచ్చాని. ఎందుకంటే రోకల్ పండుగతో కొడుతున్నప్పుడల్లా అది తెలుస్తా ఉంటుంది. అంటే ఇప్పుడు కౌరవ సభలో ధర్మాత్ముడు ఉన్నారు కదా సార్, ఏమంటారు, కౌరవ సభలో ధర్మాత్ముడు ఉన్నారు కదా, వీరుడు లాంటి వాళ్ళు. అంటే కొన్ని సమస్యలు వచ్చిన వాళ్ళు కూడా మాట్లాడే సందర్భం వస్తుంది కదా. అవును, కేసీఆర్ గారు లాంటి వాళ్ళు లేకపోతే సభకు అంటే టీఆర్ఎస్ ఎట్లుందంటే, టీఆర్ఎస్లో నాకు తెలిసి అంటే వాళ్ళ అవకాశం ఇస్తేనే మాట్లాడగలిగే సమర్థులు. అంటే కాంగ్రెస్ పార్టీలో వారితో ఏ ఒక్కరు కూడా ఈక్వల్ గారు, అంత సమర్థత ఉన్న వాళ్ళు 10 మంది ఉంటారు. ఇది టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడున్న వాళ్ళనే. ఒకవేళ కేసీఆర్ కనుక ఒకసారి మీకు గుర్తున్నది లేదో, ఎవడన్నా మీడియా ముందు పోయి మాట్లాడితే నేను డిజోన్ చేసుకుంటామని పాటలకి వెళ్ళి వెళ్ళగొడతా అన్నాడు ఒక 3 ఏళ్ల ముందు. అది ఎవరితో ఎవరు మీడియా ముందు పోలే మాట్లాడలే, నేను ఒక్కనే పోయినా. ఆయన అన్న తర్వాత కావాలని అదే ఛానల్లో ప్రోగ్రామ్ పెట్టుకొని కింద తెలంగాణ భవన్లో చెప్పిండు ఆయన, ఎవడన్నా పార్టీ చెప్పకుండా మీడియాకు పోతే నేను నీ అంతు చూస్తా అన్నాడు. అన్నాక ఒక 10 నిమిషాలకు నేను ఫోన్ చేసి డిబేట్ పెట్టుకున్నా టీ న్యూస్. నేను పార్టీలో లేను, తెల్లగొట్టని. తర్వాత నన్ను చాలా మంది టీఆర్ఎస్ పార్టీ నుంచి వార్న్ చేసిండ్రు. సార్ ఇట్లా అన్న తర్వాత నువ్వు ఒక్కనివే పోతాను, ఇంకెవరు పోతలేరు అంటే, నేను ఒక్కని కూడా పోకపోతే ఆగమైద్రా బాబు, నీ పార్టీ ఎలక్షన్ దగ్గరకు వస్తుంది, మీరు సార్తో మాట్లాడుకొని స్పోక్స్ పర్సన్స్ అపాయింట్ చేసుకోండి. ఎందుకంటే 1 సైడ్ అయిపోద్ది కదా, అది తప్పది. అంటే వాయిస్ అనేది ఒక రంగా చెప్పాలంటే బయటికి రావడం లేదు టీఆర్ఎస్లో. అంటే ఇటువంటి ఉద్దండులు ఉన్నప్పుడు కేసీఆర్ అవసరం అంటున్నాను. అంటే కేసీఆర్కు సమూచి కాంగ్రెస్ పార్టీలు లేడు. నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో ఇప్పుడే కాదు ఇంకో 10 ఏళ్ళ దాకా కూడా కేసీఆర్ లాగా మాట్లాడే వ్యక్తి కానీ, ఆలోచించే వ్యక్తి కానీ, ప్రజల కోసం తపన పడే వ్యక్తి కానీ ఎవరు లేరు, రారు. ఇంకో 10 ఏళ్ళ దాకా సాధ్యం కూడా కాదు.